నాన్న నాన్న విలువ తెలిసేది ఎప్పుడు? ఉన్నప్పుడే ప్రేమించండి, లేకపోతే పశ్చాత్తాపమే మీ జీవితంలో మిగిలిపోతుంది. నాన్న 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 ఉన్నప్పుడు భయం అనేది ఉండదు. ఓర్పుకు మారుపేరు, మార్పుకి మార్గదర్శి, నీతికి నిదర్శనం, మన ప్రగతికి సోపానం నాన్నే నాన్నే నాన్నే. ఆయన చేయి పట్టుకుంటే ప్రపంచమే మనదైపోతుంది. నాన్న చేతిని పట్టుకుంటే చాలు, మన చేతులు మరెవరి కాళ్లను పట్టుకునే పరిస్థితిని రానివ్వడు. నాన్న నాన్న తన కోరికలను ప్రక్కన పెట్టి మన కోసం, మన కోరికలను తీర్చేందుకు తాను ఆహుతయ్యేవాడు నాన్న. తన పిల్లలు జీవితంలో మంచి స్థానంలోకి ఎదిగే వరకు ప్రేమను మనసులో దాగిలండా నటించే రియల్ హీరో నాన్నే. పెద్దయ్యాక మనం మారిపోతాం, కానీ మన కోసం జీవించిన వాళ్ళని మార్చిపోతాం. ఇంత పెద్ద ప్రపంచంలో ఈరోజు దాకా నన్ను జడ్జి చేయంది మా నాన్న ఒక్కడే. ఆయన దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను. ఒకే ఒక్క ఫోన్ కాల్ కోసం, ఒక్క మాట కోసం రోజంతా ఎదురు చూసే హృదయం నాన్నది. నాన్న, ఆ దేవుడు నాకిచ్చిన గొప్ప వరం మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, స్థిరంగా ఉండాలి నాన్న. నాన్న ఉన్నప్పుడు విలువ తెలియదు, నాన్న లేనప్పుడు జీవితం అంతా ఖాళీగా అనిపిస్తుంది. నాన్న లేని వారి జీవితం ఆయుధం లేకుండా యుద్ధానికి సిద్ధపడడం వంటిది. మనం తండ్రి అయ్యాకే తెలుస్తుంది. ప్రతి పండక్కి నాన్న పాత బట్టలు ఎందుకు వేసుకునేవాడు నాన్న. ఎంత కష్టపడినా ఎడారిలో ముక్కలు పెంచలేదు, ఎంత సేవ చేసినా తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము. తల్లిదండ్రులకు శరీరం మాత్రమే వారితో ఉంటుంది, ప్రాణం మాత్రం బిడ్డల చుట్టూ తిరుగుతూ ఉంటుందట. చివరగా జీవితంలో త్యాగం చేసేది నాన్న, జీవితాన్ని త్యాగం చేసేది అమ్మ. ఈరోజు మన తల్లిదండ్రుల్ని మనం చూసే తీరును బట్టే రేపటి రోజున మన పిల్లలు మనల్ని చూస్తారు. సో జాగ్రత్త. రేపు నీవు ఎలా చూడబడాలో దయచేసి కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని మంచి వీడియోలతో మీ శ్రేయోభిలాషి అవేకన్ విత్ శరత్. థ్యాంక్ యూ.